ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మాచర్ల పార్క్ సెంటర్ నందు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణుల నడుమ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నూతన సంస్కరణపై చెరగని ముద్ర వేసుకున్న దార్శనికులు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 78, 79, 83 మధ్యలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏ విధంగా 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ ఆనాటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుకి మనస్తాపం చెందిన ఎన్టీ రామారావు గారు ఈ తెలుగు జాతిని ఈ విధంగా అవమానిస్తున్నారని చెప్పి ఆవేదనతోటి ఆ రోజు చలనచిత్ర రంగానికి స్వస్తి చెప్పి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన సమాజంలో తిండికి, బట్టకి, తలదాచుకోవటానికి, గూడుకి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఈ ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఒక ఆలోచనతోటి కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని, అలాగే మరి జనతా వస్త్రాలు కావచ్చు, దేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా గృహాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు రైతులకు హార్స్ పవర్కి మరి 50 రూపాయల చొప్పున కరెంటు బిల్లులు తగ్గిస్తూ కేవలం ఏడాదికి 50 రూపాయల చొప్పున హార్స్ పవర్కి విద్యుత్తుని అందించిన రైతు పక్షపాతి ఎన్టీ రామారావు గారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతికి ఒక గర్వ కారణం అన్న నందమూరి తారక రామారావు. ప్రపంచ నలు దిశలా తెలుగు జాతి ఖ్యాతిని మరి ఇనుమడించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక సినిమా నటుడిగానే కాదు, సినిమాల్లో కథానాయకుడిగా, అలాగే రాజకీయాల్లో కూడా కథానాయకుడిగా తనదైన ముద్రని వేసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ, వారు గతించి 30 సంవత్సరాలు నిండినప్పటికీ వారి ఆశయాలు, వారి సంస్కరణలు, వారి పరిపాలన మార్పులు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విరాజిల్లుతున్నాయంటే ఆ మహానాయకుని ఆలోచన విధానం అంత గొప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు సమాజంలో మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి 4,000 రూపాయల వరకు పెన్షన్ పెంచి ఆ పెద్దల్ని ఆదుకుంటున్నారు. ఆ రోజు పటేల్ పట్వారీ అంటే మన దగ్గర ఎలా అయితే మున్సిపల్ వ్యవస్థ ఉందేదో తెలంగాణలో ఈ పటేల్ పట్వారీ వ్యవస్థకి భయపడి మరి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే పట్వారీల చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం రాజకీయ ప్రయోజనాలకి భంగం కలుగుతుందో అనేది కూడా ఆలోచించకుండా పటేలీ పట్వారీ వ్యవస్థని రద్దు చేసిన వ్యక్తి మరి అన్న ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్థానిక సంస్థల్లో